బావునా బ్రో? బావునా బ్రో? బ్రో నువ్వు ఒక పాట పంపించిన నాకు గుర్తుందా? ఆ పాట నువ్వు ఎవరికి పంపించినావు బ్రో? డైరెక్షన్ చేయాలని చెప్పేసి. ఆయన ఆ పాట నాకు పంపించి ఆ పాట నాదని చెప్పిండు మీ పాటని. మీకు పాట కూడా వినిపించిన మీరు నాకు కొన్ని షార్ట్స్ పెట్టారు కదా. ఏం పాట కొంచెం పాడమను. ఒకసారి లిరిక్స్ వినిపిస్తావా? సునో జీ బేగం జీ అదే సాంగ్. ఓకే సరే రైట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. అది ఆ పాట ఆయనదని చెప్పుకున్నాడు నా దగ్గర. ఇప్పుడు ఆ పాట నాదని చెప్పిన స్క్రీన్ షాట్ ఉన్నది దగ్గర. ఉన్నాయన. శివకృష్ణ ఏం చేసిండు, అది వాళ్ళు కవర్ సాంగ్ చేస్తున్నారు, నేను వాళ్ళ ఛానల్ కి దిప్పించేస్తా, నీకెందుకు నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మీ పాటని వేరే అమ్ముకున్నాడా? అమ్ముకున్నాడు. కానీ ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో మేము మళ్ళీ రికవర్ చేయించినాం. నేను చెప్పిన ఆ సాంగ్ నాది, కాపీ రైట్స్ అన్ని నాయి, నా దగ్గర బాండ్ పేపర్ మీద లిఖిత పూర్వకంగా ఉంది. వేరే కూడా చేసిండు. పాట ఏం పాట అది? భద్రమే రామచిలక అయాన్ లితిష ప్రొడక్షన్ అని ఉంది. అంత దౌర్భాగ్యం ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో, అందుకని నేను తీయడం మానేసిన. మొత్తం ఫోక్ ఇండస్ట్రీకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి లంగాలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం మరి సమాన రూపాయి కష్టపడ్డ రూపాయి అన్నది.